నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ రాజకీయంలో పెను భూకంపం. దీదీ కోటలు బద్దలు కొట్టిన సొంత పార్టీ సీనియర్ ఎంపీ మమతా బెనర్జీకి ఊహించని షాక్. తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు బావుట. అసలు ఏం జరిగింది? 72 గంటల పొలిటికల్ థ్రిల్లర్. దీదీ నమ్మిన బంటు కకోలీ ఘోష్ ఎందుకు తిరగబడ్డారు? సంచలనాలు రేపుతున్న అంశం ఇది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ ప్రాణం కంటే మిన్నగా నమ్మిన స్నేహమే వెన్నుపోటు పొడిస్తే 4 దశాబ్దాల నమ్మకానికి నట్టేట ముంచే బహుమతి లభిస్తే బెంగాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ కోట ఇప్పుడు ఒక్కసారిగా బద్దలయ్యింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి గాయం మానకముందే దీదీ నమ్మిన బంటు పార్టీలో అత్యంత కీలక నేత సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ తిరుగుబాటు బావుట ఎగరవేశారు. తన పదవులన్నిటికీ రాజీనామా చేస్తూ ఆమె విసిరిన లేఖ ఇప్పుడు కోల్కతా వీధుల్లో రాజకీయ కార్చిచ్చు రగిలిస్తుంది. ఇది కేవలం రాజీనామా కాదు, బెంగాల్ను శాసిస్తాలనుకుంటున్న ఒక అదృశ్య శక్తిపై, సొంత పార్టీలోనే జరుగుతున్న అవినీతిపై ఒక సీనియర్ మహిళా నేత సింహగర్జన. అసలు ఆ లేఖలో ఏముంది? 72 గంటల్లో బెంగాల్ రాజకీయాల్లో ఏం జరిగింది? డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. బెంగాల్ రాజకీయాలు అంటేనే ఉత్కంఠ. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరమో కాదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి ముగిసిందో లేదో తృణమూల్ కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. 4 సార్లు బరాసత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పార్టీలో చెరగని ముద్ర వేసుకున్న కకోలీ ఘోష్ దస్తీదార్ ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. పార్టీలోని అన్ని కీలక పదవులకు, ముఖ్యంగా తృణమూల్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలి పదవుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. మరి అధిష్టానానికి ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రత బక్షికి ఆమె పంపిన ఆ రాజీనామా లేఖ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పునాదులను కదిలిస్తుంది. ఈ కథలో అసలు ట్విస్ట్ ఆ రాజీనామా లేఖలో కకోలీ ఘోష్ రాసిన సంచలన వ్యాఖ్యలు. ఆమె కేవలం పదవులను మాత్రమే వదులుకోలేదు, పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాట్లను, అవకతవకలను నడి రోడ్డుపై నిలబెట్టేశారు. సహచర ఎంపీలు కళ్యాణ్ బెనర్జీని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా సంచలనాలనే సృష్టిస్తున్నాయి. ఒక మహిళా ఎంపీ పట్ల కనీస సంస్కారం లేకుండా అమర్యాదకరంగా ప్రవర్తించిన ఒక సహచర ఎంపీపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో పార్టీ ఉందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తోటి నాయకుల నుంచి సానుభూతి, మద్దతు లభించిన ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి నేరుగా తగిలిన బాణంలా నేడు మారాయి. ఇక కకోలీ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక గత 72 గంటల్లో అత్యంత వేగంగా, వ్యూహాత్మకంగా మారిన రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఇటీవలే తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి కకోలీని అధిష్టానం అనూహ్యంగా తప్పించింది. ఆమెను తొలగించడమే కాకుండా ఎవరైతే ఆమె వ్యతిరేకిస్తూ వస్తున్నారో అదే కళ్యాణ్ బెనర్జీకి మళ్ళీ ఆ బాధ్యతలను కూడా అప్పగించింది. ఇక 4 దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చిందించిన తనకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని కకోలీ జీర్ణించుకోలేకపోయారు. 1976 నుంచి మమతా బెనర్జీతో పరిచయం ఉందని, 1984 ఇద్దరం కలిసి రాజకీయ ప్రయాణం ప్రారంభించామని గుర్తు చేసుకున్న ఆమె 4 దశాబ్దాల విశ్వాసానికి పార్టీ తనకు ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ తీవ్ర ఆవేదనలతో ప్రశ్నిస్తున్నారు కూడా. మరి ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు విలన్ ఎవరు? కకోలీ ఘోష్ ఎవరిని ఉద్దేశించి ఈ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు? కకోలీ రాజీనామా వెనుక కేవలం పదవుల గొడవ మాత్రమే లేదు, దాని వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది. బెంగాల్ను కుదిపేసిన ఆర్జీకర్ ఆసుపత్రి ఉదంతంలో పార్టీ వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దిగజారిపోవడానికి, అవినీతి ఆరోపణలు రావడానికి కారణాలను ఆమె ఎండగట్టేశారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్పై పూర్తి పట్టు సాధించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. ప్రాణాలు పరంగా పెట్టి పార్టీని నిర్మించిన సీనియర్లను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు పార్టీని తాకట్టు పెడుతున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ. మరి ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య కకోలీ ఘోష్ తీసుకున్న ఒక నిర్ణయం తృణమూల్ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్వహించిన అధికారిక సమీక్షా సమావేశంలో పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆమె పాల్గొన్నారు. ఒకవైపు పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కకోలీ నేరుగా ప్రత్యర్థి వర్గంతో చేతులు కలపడం వెనుక ఉన్న సంకేతాలు ఏంటి?
మరి ఇది కేవలం అసంతృప్తి మాత్రమేనా, లేక తృణమూలు కోటను కోల్చడానికి జరుగుతున్న ఒక పెద్ద స్క్రీన్ ప్లేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే కాకోలి ఘోష్ ప్రస్తుతానికి ఒక తెలివైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆమె తన పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేశారు, కానీ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. తాను తృణమూల్ కాంగ్రెస్ను వీడటం లేదని, కేవలం ఒక సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. కానీ ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం పార్టీలో ఉంటూనే మమతా బెనర్జీ వైఖరిని ప్రశ్నించడం, సొంత పార్టీలోనే ఒక బలమైన అసమ్మతి వర్గాన్ని తయారు చేయడం కూడా అంటూ టాక్. ఇక నాడు మమతా బెనర్జీ పక్కన నీడలో నిలిచిన కకోలి ఈరోజు అదే దీదీకి సింహస్వప్నంగా మారాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇప్పటికే రక్షణలో పడ్డ మమతా బెనర్జీకి సొంత నమ్మకస్తురాలైన సీనియర్ ఎంపీ రూపంలో వచ్చిన ఈ భూకంపం తృణమూల్ను ఎటువైపు తీసుకువెళ్తుంది? 4 దశాబ్దాల రాజకీయ బంధం ఇలా నడి రోడ్డుపై తెగిపోవడానికి కారణమైన ఆ అదృశ్య అస్తం ఎవరిది? ఇక బెంగాల్ రాజకీయ తెరపై మొదలైన ఈ హై వోల్టేజ్ డ్రామా ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటూ 99 న్యూస్.